తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టీఆర్ఎస్ ను విమర్శించాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలని సమయానుకూలంగా తన విశ్లేషణలో విమర్శ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రశ్నించాడు ఆయన, అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికి పుట్టిన రాజకీయ పార్టీ, ప్రశ్నించే వాళ్ళ గొంతుకే నొక్కేయాలనుకోవటం ధర్మమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని కేసులు పెడతారండి? కాకినాడలో 2 కేసులు పెట్టారు. పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా, రిజిస్టర్ చేశారు. అంటే టీవీలో ఏదన్నా మాట, నేను వాళ్ళు మాట్లాడాను ముద్దబ్బాయి అని, ఎవరిని లోకేష్ని, కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు మమ్మల్ని ఆంబోతులు అన్నాడు, నువ్వు పెద్ద ఆంబోతం అన్నాను, కేసు రిజిస్టర్ చేస్తారు? నాకు అర్థం కాలేదు. పొలిటికల్ విమర్శలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకోకుండా చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలను నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు, మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డాడు. నేను పిరికివాడు అనుకున్నా, కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఎప్పుడో వీడియో చూశాను, ఆ వీడియోలు చెప్తున్నారు, స్టూడెంట్ లైఫ్లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పాడు. అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే, మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరీక్ష చేశారు, నా సహనం కోల్పోయాననేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నిజమైన ఇప్పటి వరకు